రాబోయే 15 నవంబర్ 2024 శుక్రవారము నాడు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఆ రోజున మనము ఏం చెయ్యాలి చూడండి. మనము తెలుసో తెలియకను కొన్ని పాపాలు చేసుకుంటాం. ఆ యొక్క పాపాల నుండి ఏమవుతుంది, మనము అనుకున్నవి అవ్వవు. కాబట్టి ఇటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది. ఆ రోజున ఏం చేస్తారు అని అంటే ఉపవాసము చెయ్యండి. ఒక పూట మాత్రమే భోజనము చెయ్యండి, మిగతా పూట ఫ్రూట్స్ అలాగే పాలు త్రాగి ఉండవచ్చు. అదే విధంగా శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్లి 365 ఒత్తులు వెలిగించండి. ఓకేనా. ఆవు నెయ్యి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ప్రమిద కూడా పిండితో చేసినటువంటిది ఉండాలి. అదే విధంగా ఆ రోజున ఏం చేస్తారు అని అంటే శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి. 108 సార్లు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని జపించండి. ఇంకా ఎక్కువ సార్లు కూడా చేయవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే